మనం అప్పుడప్పుడు కుక్కలకి పిచ్చి పట్టడం చూస్తూ ఉంటాం కదా! అలా కుక్కలకి పిచ్చెందుకు పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో రకాల కుక్కలున్నాయి. అందులో కొన్ని పెంపుడు కుక్కలైతే మరికొన్ని వీధుల్లో తిరిగే ఊరకుక్కలు. కుక్కలు ఎంతో విశ్వాసం కల జంతువులుగా పేరు పొందాయి కదా! వాటిని చేరతీసి పెంచి పోషిస్తే చాలు మనిషికి ఎంతో అణుకువగా ఉంటాయి. కుక్కలు ఇలా విశ్వాసం చూపిన కథలు చరిత్రల్లో కోకొల్లలుగా ఉన్నాయి. మన తెలుగులో కూడా 'టామీ' అని ఒక సినిమా ఉంది కదా! అందులో టామీ కూడా చాలా విశ్వాసంగా ఉంటుంది. పెంపుడు కుక్కలకు ఏమో కానియండి, ఊరకుక్కలకు మాత్రం ఉన్నట్లుండి పిచ్చి పడుతుంది. దానితో వాటి ప్రవర్తనలో విపరీతమైన మార్పొస్తుంది. ప్రొద్దస్తమానం మురుగుతూనే ఉంటాయి. నోటి నుండి చొంగ కారుతూ ఉంటుంది. ఎక్కడకు పడితే అక్కడకు ఇష్టం వచ్చినట్లు పరిగెడుతూ ఉంటాయి. ఇలా మారిపోయిన కుక్క 4, 5 రోజుల్లో చచ్చిపోతుంది. ఇలా జరగడానికి గల కారణం రాబిస్ అనే వ్యాధి. ఈ వ్యాధిని కలిగించేవి వైరస్ క్రిములు. ఇవి గాలి ద్వారా కుక్కకు ఉన్న గాయాలలోకి గాని, నోటి ద్వారా శరీరంలోకి గాని ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించిన 6 వారాలలోపు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కుక్కలకి జ్వరం వస్తుంది. ఆహారం తినలేవు. క్రిములు మెదడుకు ప్రవహించిన వెంటనే దాని ప్రవర్తనలో మార్పొస్తుంది. ఇటువంటి స్థితిలో కనుక మనుషుల్ని కరిచాయంటే మాత్రం చాలా ప్రమాదం. కుక్క ఉమ్మిలో విషక్రిములు ఉంటాయి కదా! అవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుండి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. రోగికి మానసిక బలహీనత కలుగుతుంది. బడలికగా ఉంటుంది. జ్వరం వస్తుంది. నిద్ర రాదు. భయంగా ఉంటుంది. ఆహారం నమిలి మింగడానికి కూడా కష్టమవుతుంది. యాంటీ రాబీస్ ఇంజెక్షన్లు వెంటనే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా 7 లేక 14 ఇంజెక్షన్లు చేస్తారు. కాబట్టి పెంపుడు కుక్కలేమో కానియండి, వీధి కుక్కలు గనక మురుగుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి.